ఫ్రెండ్స్ అందరికి ఒక తమ్ముడు అయితే పాలు ఎట్లా విండాలి ఒక 4 minutes వీడియో అయితే తీసి పెట్టమన్నాడు. కానీ మనకైతే 3 minutes కదా యూట్యూబ్ ఇచ్చింది. చూడండి ఫ్రెండ్స్, ఇక ఫస్ట్ అయితే దూడనైతే ఇప్పిన, ఇంకో పాలు అయితే తాగుతుంది. సేపు అయితే దూడ అయితే పాలు అయితే తాగాలి. పాలు వస్తాయి ఇక బర్రెకైతే పాలైతే వచ్చినాయి. పాలు రాగానే దూడనైతే గుంజాలి. పాలు వచ్చినాయి. ఎందుకు మమ్మీ కొడతారు మనిషి అంట. ఇంకా నీట్గా అయితే కడగాలి ఇక పాలైతే వింటున్నాయి ఫ్రెండ్స్. తమ్ముడి కోసం అయితే వీడియో చేయడం లేట్ అయింది తమ్ముడు, సారీ ఏమనుకోకు. నేనైతే ఒకే చేతితో వింటుతా, కొందరు 2 చేతులతో వింటారు. అయితే రాదు. ఇక్కడ కింద పెట్టు ఒక్కసారి వింటా. ఇంతే సింపుల్గా పాలు ఉండేది. చిన్నపిల్లల దగ్గర పోతే మొత్తం రాకెళ్ళుగా పాలైతే ఇంతే తీసేదిగా. తమ్ముడు నీకోసమే ఈ వీడియో, చాలా రోజుల నుంచి అడుగుతున్నావు కదా. సాయంత్రం కాగానే ఉదయం సాయంత్రం వండుతాం. ఎందుకంటే దూడ పుట్టి కొన్ని రోజులు అయిపోయింది కదా, అందుకోసం. ఒక 4 రోజులు అయితే మళ్ళీ ఒక పూటనే పెడుతుంది. ఎందుకంటే గడ్డి లేదు. పాలైతే విండుతున్నా. పాలు రెండు అయితే విండాలి. తర్వాత 2 అయితే దూడకైతే వదిలేయాలి. మొత్తం అయితే విండిపోవద్దు మళ్ళీ పాపం దూడ. నేనైతే ఇట్లానే వింటా ఫ్రెండ్స్, మీరు ఎట్లా వింటారో కామెంట్ అయితే చేయండి. బాయ్. 2 చేతులతో అస్సలే విండరాదు కాబట్టి ఒకవేళ కాలుతుందని అనుకో పాలన్నీ పోతాయి. మన పాత బర్రెలు అయితే 2 చేతులతో విడినా అవుతాయి. బాయ్ మరి. బాయ్ మరి.